హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇదేంటి గోధుమ పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పాలలో ఉండే పాల మీగడతో నేను చపాతీలు అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. అందులోనూ స్మూత్గా వస్తాయి. ఒకప్పుడు నాకు అసలు చపాతీ అంటేనే రాకపోయేది. అలాంటిది ఇప్పుడు ఎంత స్పంజీగా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేలాగా చేస్తున్నాను. అందుకని చెప్పేసి పాలమీగడతో కొంచెం చల్లటి పాలమీగడ కలుపుకోలే. చూడండి, గిన్నె కూడా అంటదు, అంత బాగుంటుంది. అసలు ఆయిల్ ఎలాంటిది వాడనండి, ఓన్లీ ఈ పాలమీగడతోనే చపాతీ కంప్లీట్ చేస్తాను నేనైతే. చూడండి ఎంత ఈజీగా పొంగుతుంది. అసలు ఇలా తుంచితే చిరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఆయిల్ అది వాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పాలమీగడ నెయ్యి వెన్నలా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత స్మూత్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.